మాస్. సో ఈ పాటికి మన అందరికి అర్థమైపోయి ఉంటుంది మనం అక్కడికి వెళ్తున్నాము. ఏరా చెప్పరా అక్కడికి? శ్రీశైలం కాదురా బాబు. సో గైస్ మనమంతా శ్రీరంగం అయితే వెళ్ళబోతున్నాం. లాస్ట్ టైం కూడా ఇలానే మావాడు ఒకడు ఉండేవాడు. నైట్ అంతా కష్టపడి మనం మహాబలిపురం ప్లాన్ చేస్తే ఆడి మార్నింగ్ లేచి ఎరా మంగళగిరి వెళ్దామా అన్నాడు. సో ఇప్పుడైతే మనం చెన్నై ఎగ్మూర్కి అయితే వచ్చేసాము. శ్రీరంగంకి అయితే ఎంటర్ అయ్యాం మనం. రాగానే వర్షం వెల్కమ్ చెప్పింది. ఇదిగోండి ఇదే మా గ్యాంగ్. సూర్య అండ్ సుధాకర్, శ్రీనివాస్, త్రిబుల్-ఎస్. ఫేస్ చూపించండి రా. మనం శ్రీరంగంకి ట్రైన్ ఆర్ బస్సులో అయితే రావచ్చు. ట్రైన్స్ అయితే శ్రీరంగం ఆర్ తిరుచిరపల్లి ఏ స్టేషన్ అయినా ఓకేనే. అదే తిరుచిరపల్లి అయితే అక్కడి నుంచి శ్రీరంగంకి 9 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో ఆర్ క్యాబ్ పర్ హెడ్ 100 to 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బస్సు అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. మేమైతే చెన్నై నుంచి డైరెక్ట్గా శ్రీరంగంకి ట్రైన్లో అయితే వచ్చేసాము. చెన్నై నుంచి ఎవ్రీడే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మేము నైట్ మంగళూరు ఎక్స్ప్రెస్లో జర్నీ చేశాము. అది ఎగ్మోర్ నుంచి ఎగ్జాక్ట్గా 11:10కి అయితే స్టార్ట్ అవుతుంది. మనం సింగిల్గా ఆర్ ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నట్లయితే ఫ్రెష్ అవ్వడానికి కావేరీ రివర్ ఉంటుంది. అక్కడ ఫ్రెష్ అయ్యి అక్కడే డ్రెస్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. బట్ అది అంతగా బాగోదు. విజిటింగ్ పర్పస్కి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ వచ్చే ముందే రూమ్స్ అనేది బుక్ చేసుకోవడం బెటర్. వచ్చాక రూమ్స్ చూసుకోవచ్చు అనే ఆప్షన్ పెట్టుకోవద్దు. మేము అలానే సఫర్ అయ్యాము. ఇదే టెంపుల్ యొక్క మెయిన్ గోపురం. ఇదే రాజగోపురం అని కూడా అంటారు. ఇక్కడ వరకే ఆటో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం టెంపుల్ లోపలికి నడుచుకుంటూనే వెళ్ళాలి. మీరు కనుక రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నట్లయితే ఇవి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇవే రూమ్ డీటెయిల్స్. ఇక్కడి నుంచి అయితే మెయిన్ టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే క్లాక్ రూమ్స్ ఉంటాయి. అక్కడ మన లగేజ్ అండ్ చెప్పులు అయితే డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళచ్చు. డైలీ మార్నింగ్ 6 o'clock అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారు. మేము వెళ్ళిన రోజు 7 నుంచి దర్శనం అయితే ఇచ్చారు. డైలీ టెంపుల్ ఓపెన్ చేసేటప్పుడు గుడి లోపలికి 2 ఏనుగులు గుర్రాలను అయితే తీసుకువెళ్ళి గుడి ద్వారం అయితే ఓపెన్ చేస్తారు.
టెంపుల్ లోపల ఎంటర్ అయిన తర్వాత ఫ్రీ దర్శనం 100 రూపీస్ అండ్ 300 దర్శనం అయితే అవైలబుల్ ఉంటాయి. మేమైతే 100 రూపీస్కి అయితే దర్శనం ఎంటర్ అయ్యాము. 100 రూపీస్కి అయితే మాకు 4 hours అయితే దర్శనం టైం పట్టింది. ఇదే ఆ క్యూ. శ్రీరంగం నుంచి మేమైతే జమ్మూ కాశ్మీర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. శ్రీరంగం నుంచి జమ్మూ కాశ్మీర్ జస్ట్ 2 kilometers మాత్రమే. ఆటోలో అయితే మనం వెళ్ళొచ్చు.